కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. రాహుల్ గాంధీ గెలిచిన వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయడం ఖరారైంది. వాయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ రాయ్బరేలీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రియాంక వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫస్ట్ అమేధీ అన్నారు, కాదు రాయ్బరేలీ అనే వార్తలు వినిపించాయి. రాయ్బరేలీ ఉప ఎన్నిక అనే ప్రచారం జరిగింది. చివరికి వాయనాడ్ నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా. తన అన్న రాహుల్ గాంధీ వదులుకుంటున్న వాయనాడ్ లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె పోటీకి దిగనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి పోటీ చేసి రెండింట్లోనూ గెలుపొందారు. వాటిలో దేన్ని వదులుకోవాలనే దానిపై తర్జన భర్జన పడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశంలో రాహుల్ గాంధీ రాయ్బరేలీని నిలబెట్టుకోవాలని, వాయనాడ్ నుంచి పోటీకి దిగడం ద్వారా ప్రియాంక వాద్రా ఎన్నికల అరంగేట్రం చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. रायबरेली सीट वो रिटेन करे और इससे महत्वपूर्ण जो है, जो वायनाड सीट पे वो लड़े हैं, वहाँ के लोगों का प्यार भी उनको मिला है. वायनाड से खाली सीट पे प्रियंका जी लड़ना चाहिए. దాదాపు 20 ఏళ్లుగా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రియాంక వాద్రా. 2019 నుంచి యూపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా ప్రచారానికే పరిమితమయ్యారు. అమేథీ, రాయ్బరేలీల్లో కాంగ్రెస్ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా అమేథీని తిరిగి దక్కించుకోవడంలో ఆమెదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు ప్రియాంక వాద్రా. కాంగ్రెస్ సేఫ్ సీట్ గా పరిగణించే వాయనాడ్ నుంచి పోటీకి ఆమె రెడీ అయ్యారు. बहुत खुश हूँ मैं. आई एम वेरी हैप्पी टू बी एबल टू represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता. उसको कायम रखने के लिए हम दोनों हैं. వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకుని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని తీసుకున్న నిర్ణయం తనకు ఉద్వేగపూరితమైందని రాహుల్ గాంధీ అన్నారు. వాయనాడ్ ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. వారి కోసం జీవితకాలం పనిచేస్తానని మాటిచ్చారు. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad, but I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad, and the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. Think about it like this: you have now 2 members of parliament. One is my sister and one is me, and my doors are always open for you throughout the rest of my life, and I love every single person in Wayanad. 1952-2019 వరకు రాయ్బరేలీలో కాంగ్రెస్ కేవలం 3 సార్లు ఓడిపోయింది. ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 3 సార్లు గెలిచారు. అంతకుముందు ఆమె భర్త కాంగ్రెస్ నేత ఫిరోజ్ గాంధీ 2 సార్లు విజయం సాధించారు. 1962-1999 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయలేదు. 2004 నుంచి రాయ్బరేలీలో సోనియా గాంధీ విజయం సాధిస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇలా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న రాయ్బరేలీకి గాంధీలు జై కొట్టడం, అటు వాయనాడ్ ను కూడా వదులుకోకుండా అక్కడి నుంచి ప్రియాంక పోటీకి దిగనుండడంపై పార్టీ శ్రేణుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తన సోదరి ప్రియాంకను ఆలింగనం చేసుకుని అభినందించారు రాహుల్ గాంధీ.